హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రిటెన్టివ్ ఆన్ డిలే బ్లాక్ గురించి నేర్చుకుందాం. మీరు పిఎల్సి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే టైమర్స్ కేటగిరీలో రిటెన్టివ్ ఆన్ డిలే ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇది మన రిటెన్టివ్ ఆన్ డిలే. బ్లాక్ నేమ్ ఇస్తాను. రిటెన్టివ్ ఆన్ డిలే. క్యారెక్టర్స్ ఇక్కడ లిమిటెడ్ కాబట్టి నేను షార్ట్ కట్ ఇస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ ఎప్పుడైతే ఒక ఇన్పుట్ పల్స్ వస్తుందో ఓకే, అప్పుడు ఒక టైమర్ వాల్యూ స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్ డిలే కాబట్టి ఆన్ డిలే చేస్తుంది. ఇన్పుట్ ఆన్ అయినప్పుడు లేదా ఒక పల్స్ వచ్చినప్పుడు 0 to 1 స్టేట్ చేంజ్ అయినప్పుడు మనం ఎంటర్ చేసిన టైం అనేది కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ ఆన్ అవుతుంది. దీనికి ఒక రీసెట్ ఇన్పుట్ కూడా ఉంది. ఎప్పుడైతే రీసెట్ ఇస్తామో అప్పుడే అవుట్పుట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు దాకా అవుట్పుట్ ఆఫ్ అవ్వదు. దీని ఫంక్షనాలిటీ మనం చెక్ చేద్దాం. మీరు చూస్తే కనుక 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉన్నాయి ఈ బ్లాక్కి. సో ఇన్పుట్ తీసుకోండి. ఇది మన ఇన్పుట్. ఓకే, మనకు i3 కావాలి. కనెక్ట్ చేయండి. ఇంకో ఇన్పుట్ తీసుకోండి. నేను i4 తీసుకుంటాను. ఇది వచ్చి రీసెట్. అవుట్పుట్ తీసుకోండి. కనెక్ట్ చేయండి. కామెంట్ ఇవ్వండి. అవుట్పుట్. ఇప్పుడు మన పిఎల్సి హార్డ్వేర్ ఓపెన్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ చేద్దాం. మీరు ఈ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక డౌన్లోడ్ స్టార్ట్ అవుద్ది. ఐపీ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మీ దగ్గర పిఎల్సి లేకపోతే కనుక సిమ్యులేషన్ ప్రెస్ చేయండి. సిమ్యులేషన్లో మీరు లాజిక్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అయ్యాక నేను ఆన్లైన్కి వెళ్తాను. మీరు మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన సోషల్ నెట్వర్క్స్ని కూడా ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇమీడియట్గా రీచ్ అవుతాయి. సో ఇది ఆన్ టైమర్ కాబట్టి ఆన్ డిలే అవనివ్వండి, ఆఫ్ డిలే అవనివ్వండి, మనం ఒక టైమింగ్ వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. సో ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే కనుక నేను 6 సెకండ్స్ తీసుకుంటాను. సో ఎప్పుడైతే ఇన్పుట్ వస్తుందో 6 సెకండ్స్ తర్వాత డిలే తర్వాత నాకు అవుట్పుట్ ఆన్ అవ్వాలి. ఓకే ప్రెస్ చేయండి. సో ఇది ఇప్పుడు చెక్ చేద్దాం. సో బయటకు వచ్చి మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళాలి. యారో క్లిక్ చేస్తే మనం బయటకు వచ్చేస్తాం సిమ్యులేషన్ నుంచి. ఓకే, మనం వాల్యూ ఎంత ఎంటర్ చేసాం? 6 సెకండ్స్. సో నేను ఇప్పుడు ఇన్పుట్ ఆన్ చేస్తున్నాను.
టైమర్ స్టార్ట్ అయింది. 6 సెకండ్స్ తర్వాత అవుట్‌పుట్ ఆన్ అయింది. మనం ఇన్‌పుట్ ఆపేసిన తర్వాత కూడా అవుట్‌పుట్ ఆన్‌లోనే ఉంటుంది. సో, ఇది ఒక్కసారి ఆన్ చేయడానికి మాత్రమే సరిపోతుంది ఇన్‌పుట్. మళ్ళా ఇన్‌పుట్ మీద ఈ అవుట్‌పుట్ డిపెండ్ అవ్వదు ఆన్ అయిపోయిన తర్వాత. ఈ అవుట్‌పుట్ ఆఫ్ అవ్వాలంటే గనక రీసెట్ ఇన్‌పుట్ ఇవ్వాలి. అంటే I4 ఆన్ చేయాలి. సో, నేనిప్పుడు I4 ఆన్ చేశాను. రీసెట్ ఇన్‌పుట్ వచ్చాక అవుట్‌పుట్ అనేది ఆఫ్ అయ్యింది. రీసెట్‌కే గనక మనకి ప్రయారిటీ ఎక్కువుంటుంది. ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇందాక నేను ఇన్‌పుట్ ఎక్కువసేపు ఆన్ చేశాను గదా! ఇప్పుడు నేను జస్ట్ పల్స్ ఇస్తాను. అంటే ఒకసారి ఆన్ చేసి మళ్ళా ఆఫ్ చేసేస్తాను. ఆన్, ఆఫ్. ఇన్‌పుట్ కంటిన్యూస్‌గా ఉండనవసరం లేదు. చూడండి టైమర్ స్టార్ట్ అయిపోయింది. టైమింగ్ తర్వాత అవుట్‌పుట్ ఆన్ అయ్యింది. మనం ఎప్పుడైతే రీసెట్ ఇస్తామో అప్పుడే అవుట్‌పుట్ ఆన్ అవుతుంది. నేను మళ్ళా ఇన్‌పుట్ ఇచ్చాను. టైమర్ స్టార్ట్ అయింది. నేను మధ్యలో రీసెట్ ఇచ్చాను. సో, రీసెట్ ఇచ్చినప్పుడు అవుట్‌పుట్ ఆన్‌లో ఉంటే గనక ఆఫ్ అయిపోతుంది. టైమర్ కూడా 0 అయిపోద్ది. ఇది రిటర్న్ టు ఆన్ డిలే టైమర్. మనం ఆల్రెడీ ఆన్ డిలే టైమర్ గురించి నేర్చుకున్నాం. ఇది రిటర్న్ టు ఆన్ డిలే టైమర్. మీకు గుర్తు ఉంటే గనక ఆన్ డిలే టైమర్‌కి, రిటర్న్ టు ఆన్ డిలే టైమర్‌కి ఉన్న డిఫరెన్స్ ఫంక్షనాలిటీ ఏముందో మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో దట్ మీకు కూడా అది ఒక రివ్యూలో యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి ఆన్ డిలే టైమర్ వేరు, రిటర్న్ టు ఆన్ డిలే బ్లాక్ వేరు. ఫంక్షనాలిటీ రెండిటికి కొంచెం చేంజ్ ఉంటుంది. 2 ఒకటి కాదు. మీకు గుర్తుంటే గనక అవి షేర్ చేయండి. అదర్‌వైజ్ ఒకసారి రివ్యూ చేసుకొని ఆ వీడియో కూడా ఆ డిఫరెన్సెస్‌ని మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ 2 అప్లికేషన్స్ ఆన్ డిలే టైమర్, రిటర్న్ టు ఆన్ డిలే టైమర్ ఎటువంటి చోట్ల వాడొచ్చు? ఏదైనా అడ్వాంటేజ్ ఉందా? ఏ బ్లాక్‌కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? అనేది కూడా మన కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. థాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.